Okay, good morning, students. In previous session, మనకి సార్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగింది. ఒకసారి చూడండి ప్రోగ్రామ్. ఒకసారి చూడండి, మీకు ప్రోగ్రాంలో నేను ఇందాక చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే అనే కండిషన్ రాయాల. అది ప్రాబ్లం అక్కడ. ఓకేనా, సో అదొకటే, అది మిస్ చేశాను. సో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఆల్రెడీ అది ప్రీవియస్ లాస్ట్ డే సెషన్లో కంప్లీట్ చేసేస్తాం కాబట్టి అదొకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసేస్తే క్లారిటీ వస్తుందని చెప్పేసి చూశాను. ఓకేనా, సో కంపైల్ ఇట్ అండ్ రన్ ది ప్రోగ్రామ్. ఓకే, enter the size of an array. So I think we will take 6, 90, 50, 100, I think 20, 85. So 5 elements kada, inkoka element ivandi 5. Okay, so these are the 6 elements I will enter into the array. సో చూడండి ఒకసారి మీరు క్లియర్గా. ఇక్కడ మీరు బిఫోర్ సార్టింగ్ అరే ఎలిమెంట్స్ సార్, మనకి బిఫోర్ సార్టింగ్ అరే ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ చేస్తాం? 90, 50, 100, 20, 85, 95. సో అరే ఎలిమెంట్స్ సార్ అని మనకి 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ సార్టింగ్ అరే ఎలిమెంట్స్ సార్, ఫైనల్ సార్టింగ్ అయ్యాక మనకి అరే ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయనేది మనకి డిస్ప్లే అయింది. ఓకేనా, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ మనకు కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకి డిస్ప్లే అయ్యింది. ఓకే ఓకే, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్. 1 minute వెయిట్. ఓకే, I will give one more time. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 20, 30, 40, 10, 36, 48 ఇచ్చాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 10 ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ విల్ కమ్ టు ద సెకండ్ పొజిషన్, థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ స్మాలెస్ట్ ఎలిమెంట్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకేనా, సో ఫైనల్ గా ఆఫ్టర్ సార్టింగ్ అరే ఎలిమెంట్స్ ఆర్. ఓకే, సో దిస్ ఇస్ ద సార్టింగ్, హౌ యు ఆర్ సార్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఓకేనా, సో మనకి ఇది ఆల్రెడీ మనం లాజిక్ ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి సో we will go to the next topic. So next topic is two-dimensional array. Okay na, so I will the next topic is 2D array or two-dimensional array, both are same. Okay, 2D array, so two-dimensional array. So two-dimensional. సో ఇక్కడ మనకి 1-dimensional array అంటే మనం ఎలా డిక్లేర్ చేసాము? సో int a of 10. ఓకే, int a of 10 అని డిక్లేర్ చేసాం. సో దిస్ ఈస్ కాల్డ్ డైమెన్షన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ డైమెన్షన్. సో హియర్ మీరు చూడండి ఒకసారి, int a of 10 this is called two dimension. So this is first dimension, this is second dimension. So for example, if you want to declare 3-dimensional array, three dimensions you can give at the time of declaration. Okay na, so multi-dimension, for example int array name. Okay, so మీరు ఎన్ని డైమెన్షన్స్, ప్రతి డైమెన్షన్ లో కూడా సైజ్ స్పెసిఫై చేయాలి. ఓకే, సో అలా మీరు ఎన్ని డైమెన్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ మల్టీ డైమెన్షనల్ అరే. ఓకే, సో ఆల్ ద డైమెన్షన్స్ సైజ్ ఇస్ 10. అన్ని ఈక్వల్ గా ఉండాలని రూల్ ఏం లేదమ్మా, అర్థమైందా? సరే, సో దిస్ ఈజ్ 1D array, సో దిస్ ఇస్ కాల్డ్ 2D array, and this is 3D array. So this is called multi-dimensional array. Okay na, that may be 4D, 5D or 6D. So మీరు ఎన్ని డైమెన్షన్స్ డిఫైన్ చేస్తే
సో మనం 5 dimensions డిక్లేర్ చేస్తే 5D array అని కాల్ చేస్తాం. సో we don't know how many dimensions here we are declaring, so that is called multi-dimension. Okay na? So more than 2D or more than 3D, so all the dimension arrays are called 5-dimensional array. Okay na? Sorry, multi-dimensional arrays. Okay, so this is the normal array declaration. Okay na? సో మనకి మెయిన్ గా డిఫైన్ చేసుకునేది మనం మెయిన్ గా డిస్కస్ చేసేది ఏంటంటే టుడేస్ టాపిక్ లో 2D array. ఓకే, సో 2D array. సో 2D array మీన్స్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, టేబులర్ ఫామ్ డేటాని మనం డిస్ప్లే చేసుకోవడానికి 2D array. సో మనం దాన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్ అని కూడా కాల్ చేస్తాం, int a of 10 or 5. ఓకే, సో దట్ మీన్స్ మనకి ఫస్ట్ డైమెన్షన్ 2D అరేలో మనం ఫస్ట్ డైమెన్షన్ ఏమని కాల్ చేస్తాం అంటే రో సైజ్ అని కాల్ చేస్తాం. ఆ టేబుల్లో రో సైజ్ మీన్స్ హారిజెంటల్. ఓకే, సో రో సైజ్, దిస్ ఇస్ కాల్డ్ రో సైజ్. సో దిస్ ఇస్ కాల్డ్ కాలమ్ సైజ్. ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ రో సైజ్, సెకండ్ డైమెన్షన్ ఈజ్ కాలమ్ సైజ్. దట్ మీన్స్ 10 rows and 10 columns. సో హౌ యు ఆర్ డిఫైనింగ్? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 rows and for example 1 2 3 1 1 5 6 5 7 1 1. ఓకే, అంటే ఇట్లా మీరు ఎన్ని ఎలిమెంట్స్ అనేవచ్చు. సో 10 rows 5 columns. సో దీస్ ఆర్ ద 5 columns. సో ఇట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ రోలో 10 ఎలిమెంట్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, 10 rows 5 columns అంటే మనం ఈ రిప్రజెంటేషన్ మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్ అంటాం కాబట్టి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ 2D array. 2D array is nothing but, so it has 2 dimensions. So the first dimension is called row size and the second dimension is called column size. ఓకేనా, సో ఫస్ట్ డైమెన్షన్ is called row size and second dimension is called column size. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకొక ఎలా రాస్తారంటే లాజిక్, సో స్మాల్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి చెప్పాను కదా 2D array డిక్లరేషన్, int a of 10 10. సో దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ 2D array. ఓకేనా, సో ఇక్కడ మనం అలా రీడ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఇంకొక వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవాల్సింది ఏంటంటే రో సైజ్, కాలమ్ సైజ్. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఫర్ ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం సింగిల్ అరేకి వచ్చేసరికి సింగిల్ లూప్ రాస్తే సరిపోతుంది, అది మన సైజ్ n అనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రో సైజ్, కాలమ్ సైజ్ కాబట్టి 2 loops రాయాలి, i less than or i plus plus. ఓకే, సో ఫర్ j is equal to 0, so first column for rows and second column for columns, j plus plus. ఓకే, ఇట్లా రాస్తాం స్కాన్ ఆఫ్, మనం రీడ్ చేసే సింగిల్ ఎలిమెంటే. ఓకే, సో డైమెన్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 2 dimensions కాబట్టి ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ i and the second dimension is j. ఓకే, సో మనం ఇట్లా రాస్తాం. సో డిస్ప్లేయింగ్ ఎలా రాస్తాం? సేమ్ ఫర్ లూప్ మనం డిస్ప్లేయింగ్ కూడా ఫర్ i equal to 0, i less than or i plus plus. Next for j is equal to 0, j less than c, j plus plus. Printf %d /t అంటే ఎలిమెంట్స్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి స్పేసెస్ గా ప్రింట్ అవ్వాలి కాబట్టి. ఓకే, వీఆర్ రైటింగ్ /t హియర్. సో a of i, a of j. ఓకే, a of i, a of j. సో ఇక్కడ మనకి j ఫర్ లూప్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఇటరేషన్స్ చూపిస్తాను మీకు. సో printf, why you are writing /n here? So I will explain it. So I loop will be closed. Okay na? So మీరు okay. So this is the general code for reading the 2-dimensional array and displaying the 2-dimensional array on the screen. Okay. Okay, ఎంతవరకు బాగా. So for example,
ఓకే సారీ. సో మనకి ఈ లాజిక్ ని మనం ట్రీట్ చేస్తామంటే ఒకసారి ఈ లాజిక్ ని అబ్జర్వ్ చేయండి అందరూ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఇక్కడ మనకి రో సైజ్ కావాలి, కాలమ్ సైజ్. ఓకే, సో రో సైజ్, కాలమ్ సైజ్ మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తాం. ఓకేనా, కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ యూ వాంట్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ ఫర్ రో సైజ్ అండ్ కాలమ్ సైజ్. సో ఐ వాంట్ టు row size is 2 and column size is 2. ఓకేనా, row size is 2 and column size is 2. సో ఇక్కడ మనకి ఈ లూప్ ఎలా ఉంటుంది మనకి, ఫర్ I is equal to 0. ఓకే, ఇనిషియల్లీ I is equal to 0. ఓకే, సో 0 is less than or 2. True or false or true. Okay, next j is equal to 0. J less than 2. That means again 0 is less than. C is also 2. Okay, so మనకి ఈ రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి యాంపర్సెంట్ a of ij. ఓకేనా, సో అంటే a of ij, I means 0, j means what, 0. Okay, so next inner loop will be incremented, j will be incremented, j is equal to 1. Okay, so 1 is less than 2, true. 1 is less than true. So next a of I will be same 0, j will be 1. So a of 0, 1. Okay, so next j will be 2 is less than 2, false. Okay, so next the inner loop will be terminated and outer for loop. Okay, I is going to be incremented, I is equal to 1. Okay, so I is equal to 1. Okay, 1 is less than 2, true. Next j is equal to 0. Okay, so 0 is less than, j is equal to again 0, 0 is less than 2, true. So now a of ij, a of 1, I will be 1 and j 0, a of 1, 0. Okay, so next j is equal to 1. Next 1 is less than 2, true. Okay, a of 1, 1, a of 1, 1. Okay, so next j will be 2 is less than 2, false. Okay, so I is also, inner loop will be terminated and going to outer for loop. So in outer for loop I is equal to 2, again 2 is less than 2, false. Okay na? So we are reading a of 0, 0, a of 0, 1, a of 1, 0 and a of 1. So how we are representing the elements in the matrix, how we are representing the elements in the matrix. So this is because 2 by 2 matrix, 2 rows, 2 columns. Okay, 2 rows, 2 columns. So this element representation is a of 0, 0. This element is a of 0, 1. This element is a of 1, 0, a of 1, 1. Okay, so a of 0, 0, a of 0, 1, a of 0. So that means actually మనం first row, second row, first column, second column, but the index starts from 0. So 0th row, first column, sorry, 0th row, first row, 0th column, first column. Okay, so please observe. చూడండి ఇక్కడ ఒకసారి మళ్ళీ జస్ట్
For example, if you are taking R is equal to 3 and C is equal to 3, row size is 3 and column size is 3. Okay, so how you are representing the matrix? This is the 0th row, first row, and this one is the second row. Okay, so 0th column, first column, second column. So elements are 0 0, row size 0 1 0 2. Okay, so 1 0. So I think this one is the row representation. Second index represents the column representation. So 1 1 and 1 2. Okay, so next one is 2 0, 2 1 and 2 2. Okay, so this is the normal representation of the matrix. For example, if you want to iterate the with row size is 3 and column size is 3. Okay, so initially I is equal to 0. 0 is less than 3. True. Okay, so j is equal to 0. Again, 0 is less than 3. Okay, so now a of I is a of I 0, j 0. So next inner loop will be work and j is going to be incremented. So j is equal to, instead of 0, it is going to be 1 and 1 is less than 3. Again, it is 3. Okay, so a of I is same 0, j will be changed, that is 1. Okay, next j is 1 to 2. So instead of 1 is less than 3, it will check 2 is less than 3. So again, it is true. So the element is a of 0, row index is 0 and column index is 2. Okay, so next j is equal to 3, 3 is less than 3, false. So inner for loop will be terminated. So now I is going to be incremented. So I is 1. So 1 is less than 3. I is equal to 1. 1 is less than 3. Okay, so it is true. So next j is equal to again 0. 0 is less than 3. So it is also true. Okay, so next ith index is 1, row index is 1 and column index is 0. Okay, so next j will be 1. 1 is less than 3. True. Okay, I is 1 and j is also 1. Row index is 1 and column index is also 1. So next j is equal to 2. 2 is less than 3. It is also true. A of I is 1, row index is 1 and column index is 2. Okay, a of 1 0, a of 1 1, a of 1 2. Okay, so when j is equal to 3, 3 is less than 3 is false. Okay, now going to outer for loop, I is equal to 2. 2 is less than 3. It is going to be true. Next j is equal to, again j starts from 0. So 0 is less than 3. Okay, so now row index is 2, column index is 0. A of 2 0. Okay, next j is equal to 1 and 1 is less than 3. True. So row index is again 2 and column index is again 1. Okay, next j is equal to 2. 2 is less than 3. True. A of row index is 2 and column index is also 2. Okay, so now, so j is equal to 3. 3 is less than 3. False. Okay, next I is equal to 3. Again here also 3 is less than 3. False. Okay, 3 is less than 3. False. Okay, so we are reading a of 0 0, a of 0 1, a of 0 2, a of 1 0, a of 1 1, a of 1 2. So 2 0, 2 1, 2 2. Okay, so me choose one. So the first index represents the row number, the second index represents the column number. Okay, so we started from
row number from 0 and we started column number is also from 0. Okay, so for example, row size is 3. How many rows we are having means 0th row, first row and second row. So for example, if you are having columns 4, so 0th row, first row, this 0th column, first column, second column, third column. Okay, so in this way you are representing the index in rows and columns. Okay, so in the same way you are representing the if you can display. Okay, so why you are writing printf slash n here? Why you are writing printf slash n here? Please see. For example, so we are having row size is I think 4, column size is 2, row size is 4 and column size is 2. So how we are having the elements? So this is the matrix 4 rows. So for example, I am entering 1 2 3 4 5 6 7 8. Side of the number I am representing index also here. So this element index is 0 0, 0th row and 0th column. This element is index 0th row, first column. Okay, so this element index is 0, sorry, first column, first row and 0th column. Okay, first column, first row, 0th column. Okay, so this is also first row, 0th column. Here second row, 0th column, second row, first column. So here I am representing wrong, first row, first column here. Okay, so this element index is third row, 0th column. This element index is third row, first column. Okay, so here you can observe how these loops are working to display. Okay, why you are writing why we are writing printf slash n. Okay, please observe. So initially I is equal to 0, so 0 is less than 4, 0 is less than 4, true. Next j is equal to 0. Next 0 is less than, what is the value of c here? 2. Okay, so a of ij, so here you want to display a of ij. Okay, so a of I means 0, j means 0. So you can give tab space here. So next j is equal to 1. Okay, 1 is less than 2 is also true. Okay, so next a of ij, I means 0, j value is 1. Okay, j value is 1. So you can use tab space. Okay, automatically. Next here j, 2 is less than 2, 2 is less than 2, false. So j loop will be terminated. So after terminating this loop, we are writing the statement printf slash n. Okay, slash n means it will go to the control will move to the next line. The control will move to the next line. So if you are not writing slash n, so the elements will be displayed one after another. Okay, now so that's why when the row is completed, when single row is completed, so we are moving the control to the next line. Okay, so the control is here now. Now I is equal to 1, 1 is less than 4. Again j is equal to 0, 0 is less than 2. So both are true. So a of ij, I is 1, j is 0. Instead of this index, values will be displayed here. Okay, just మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఇది a of 1 0. Next I j, so j will be incremented. J is 1, 1 is less than 2. It is also true. So next row index is 1 and column index is
also 1. Okay, a of 1 1 element will be displayed here. So next j is equal to 2. So 2 is less than 2 false. Okay, so j will be terminated. Again, control will move to the next line. So next I is equal to 2. 2 is less than 4, true. Next j is equal to 0. 0 is less than 2, true. So I value is 2, j value is 0, a of 2 0. Next j is 1. 1 is less than 2, true. A of row index is 2 and column index is 1. Okay, so this is, so j is 2 is less than 2, false. Next I is equal to 3. 3 is less than 4, true. Next j is equal to 0. So a of I is 3, j is equal to 0. Okay, so next j is equal to 1. So I is equal to 3, j is equal to 1. So j is equal to 2, the inner for loop will be terminated. So next I is equal to 4. Again 4 is less than 4, false. So outer for loop is also terminated. Okay, so we are displaying the elements in this format. Okay na? So first row, second row, third row, fourth row, and first column, second column. Because of this, if you want to display the elements in the two-dimensional array in this format, so you must write the loop like this. Okay na? Why you are writing printf slash means when j is going to be false, so the control will move to the next line. So that's why we are writing printf slash in here. Okay na? So otherwise all the elements, how many elements in that two-dimensional array, all the elements are displayed one by one. Okay, so we see the program here. So you can see the output. Reading and displaying the two-dimensional array. Int. What are the variables we need? Array, two-dimensional array, a of 10. Just okay. So row size is 10 and column size is 10. So you can read those two values from the keyboard. That may be true or 3 or 4, whatever it may be. So, but the maximum size of the row is 10 and the maximum column size of the matrix is 10. Okay. So we are using I, j index for index representation and row column. Okay. So these are the two variables. Okay. Printf. Initially, you read the sizes of the row size and column size. Enter the row size and column size of the matrix or 2D array. Enter the row size and column size of the matrix. Scanf %d, row and column, two control strings here. So the first variable is rows and the second variable is columns. For example, if you are writing ampersand c comma ampersand r, the first value is column size and second value is row size. Okay na? So follow the order. So otherwise they will be differentiated. Okay na? మీరు ఖచ్చితంగా ఆర్డర్ ఫాలో అయితే, లేకపోతే మీరు ampersand c comma ampersand r ఇచ్చారు అనుకోండి, అదేంటి సార్ 3 2 ఇచ్చాను కదా అంటారు. ఓకే, 3 row size 2 column size అలా కాదు. సో మీరు ఫస్ట్ row size రీడ్ చేయండి, సెకండ్ column size. ఓకేనా? So here based on the rows and columns you are writing the loops. Printf enter the %d elements into the
matrix. For example, in one dimensional array, how many elements you want to enter? That may be depends on size n. Here, how many elements you want to enter means based on the row size and column size. So finally, you want to multiply row size and column size r star c. Okay, enter the percentage d. For example, if you are having 3 by 3 matrix, how many elements in that matrix? 3 by 3. Okay, totally 9 elements. Okay, na? So like that. Okay, so here r star c. Enter the percentage d elements into the matrix. R star c means, for example, if you are entering row size is 3 and column size is 2, so enter the 6 elements into the matrix. Okay, scan of percentage d ampersand. Okay, I think write the for loops here. For I equal to 0, I less than r, I plus plus. For j is equal to 0, j less than c, j plus plus. Printf percentage d slash t, sorry, scanf percentage d ampersand a of I of j. Okay, scanf percentage d ampersand a of I ampersand a of j. Okay, so this is for reading and displaying. Again, write the same thing. Sorry, but you have to change. Instead of scanf, you are writing printf percentage d slash t ampersand. Remove the ampersand, otherwise it displays an address. So after completing the j loop, you are writing slash n. Okay, slash n. Please save the program. So 2D array. Array 2D dot c. Okay, array 2D dot c. So after that, you are writing get ch compile it and run it. Okay, enter the row size and column size. So I want to enter row size is 2 and column size is 2. Enter the 4 elements because 2 by 2 matrix contains 4 elements. 1, 2, 3, 4. Okay, so for example, if you are entering row size and column size, I want to enter row size is 5 and column size is 3. Okay, so total how many elements you want to enter? 5 star 3, 15. Okay, enter the 15 elements into the matrix. Okay, 1, 2, 3, 2, 5, 2, 6, 3, 7, 3, 8, 3, 9, 4, 2, 4, 5, 4, 6. So please see 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 elements. Okay, 2, 5, 6, 8, 1. Okay, see how the matrix will be displayed. So totally 5 rows and 3 columns. So the matrix representation like this. Okay, now so this is about how to read the elements from the 2D. Okay, how to read the elements into the 2D array, how to get the elements from the 2D array. Okay, so in the matrix format. So for example, I already told you. Okay, so for example, if you are placing this one is in comment line, so how it will display. In previous output, all the elements are displayed in the matrix format. So now how the elements are displayed here. So I think read the size 1, 2, 3, 4. So చూడండి కావాలంటే ఓకే నార్మల్ గా ప్రింట్ అయిపోయింది. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలి ఎలిమెంట్స్.
ఓకే, సో మీరు రాయాలనుకుంటే స్టేట్మెంట్ రాయండి. ఇక్కడ మనం స్టేట్మెంట్ రాయాలి, అరే ఎలిమెంట్స్ ఆర్ అని రాయండి. printf array elements are (2D array elements). Okay, 2D array elements are. So remove the comment line. Okay, enter the row size and column size of the matrix. 2 2 1 2 3 4. So 2D array elements are displayed. Okay, for example, if you want to add two matrices, okay, if you want to add two matrices, what you want to do is, okay, so add array 2D add dot sum. So, okay, addition. So what you want to do is, ఇక్కడ మనం చేయాల్సింది addition of 2-dimensional arrays. Two-dimensional arrays. Okay, addition of 2-dimensional arrays. So మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కాదు, 2 matrices కావాలి. So B, so you can declare one more 2-dimensional array. Okay, A of 10 10, B of 10 10, I, J or C. Okay, so both are same. For example, మీకు రెండు 2 matrices రో సైజ్ కాలమ్ సైజ్ ఈక్వల్ గానే రీడ్ చేద్దాం అనుకుంటే సింగిల్ ఆర్ సింగిల్ సి ఈజ్ ఎనఫ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ different row sizes and different column sizes for each and every matrix, so then you can declare R1 C1, so for first matrix, R2 C2 for the second matrix. Okay, R1 C1 are the first matrix row size and column size, R2 C2 are the first matrix row size and column size. Okay now, so here enter the row size and column size of the first matrix. Enter the row size and column size of the first matrix, R1 C1. Okay, here, so ikkada manaki enter the percentage D elements into the first matrix, R1 C1. Okay, so R1 C1. Okay, so remaining is everything is same. Okay, so 2D array elements of first matrix are. ఓకే, మీ ఇష్టం, మీరు స్టేట్మెంట్ ఎట్లాగైనా రాసుకోవచ్చు. ఓకే, సో మీరు అవుట్పుట్ చూసినప్పుడు అర్థం కావడానికి యూ కెన్ C1. ఓకే, సో లైక్ దిస్. ఇప్పుడు అదే సెకండ్ మ్యాట్రిక్స్ రీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, సేమ్ థింగ్. ఓకే, సేమ్ మీరు ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే కోడ్ రాశారో సెకండ్ మ్యాట్రిక్స్ కూడా అదే, జస్ట్ స్మాల్ చేంజెస్. ఎంటర్ ద రో సైజ్ అండ్ కాలమ్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, R2 C2. Okay, so here enter percentage D elements into the second matrix. Okay, here you want to write R2 C2 percentage D ampersand, sorry, here I want to read the matrix B. Okay, array elements of the second matrix. మీకు కోడ్ చాలా లెంగ్తీగా అనిపిస్తుంది, బట్ రొటీన్ కోడ్ రాస్తారు. మీరు ఫస్ట్ ఏదైతే కోడ్ రాసారో అవి సేమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ అని మార్చారు. R1 బదులు R2, C1 బదులు C2 అని రాశారు. ఓకే, సో చేంజ్ R1 to R2, చేంజ్ R2 to C2.
Okay, so here you can display the matrix B, change it B. Okay, so ఇక్కడ వరకు మనకు అయిపోయింది, ప్రాబ్లం లేదు. సో how you are performing an addition, ఓకేనా, how you are performing matrix addition. సో మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు? సో మ్యాట్రిక్స్ ఎడిషన్ ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఎడిషన్కి వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ రో సైజెస్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్సెస్ అండ్ కాలమ్ సైజ్ ఆఫ్ ద టూ మ్యాట్రిసెస్ సో మస్ట్ బి ఈక్వల్. అంటే R1 R2 ఈక్వల్ గా ఉండాలి, C1 C2 కూడా మనకి ఈక్వల్ గా ఉండాలి. సో దెన్ ఓన్లీ మ్యాట్రిక్స్ ఎడిషన్ పాసిబుల్. ఓకేనా, సో అప్పుడు మాత్రం మనం మ్యాట్రిక్స్ ని మనం సమ్ క్యాలిక్యులేట్ చేయగలం. సో సి హియర్, సో ఇక్కడ మనం రాయాల్సిన కండిషన్ ఏంటంటే, సో ఇఫ్ R1 double equal to R2 at the same time one more condition, రెండు ట్రూ అవ్వాలి, అందుకని డబుల్ యాంపర్సెంట్ రాస్తాం. ఓకేనా, C1 is double equal to C2. So if both the conditions are true, so then matrix addition is possible. Printf matrix addition is possible. Matrix addition is possible. Okay. Okay, matrix addition is possible. Okay, next ఏం రాయాలి మీరు? సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే చూడండి ఒకసారి. మనకి రెండు పాసిబులే కాబట్టి మీరు R1 రాసినా పర్వాలేదు, R2 రాసినా పర్వాలేదు, C1 రాసినా పర్వాలేదు, C2 రాసినా పర్వాలేదు. సో జస్ట్ ఓకే ఒక్కసారి చూడండి, సింపుల్. మనం సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. చూడండి ఇక్కడ మనకి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఫర్ I ఈక్వల్ టు 0, ఫర్ J ఈక్వల్ టు 0. ఇక్కడ మనం రాసింది R1 R2 ఆర్ R2 C2, మీరు ఏది రాసిన ప్రాబ్లం, ఎందుకంటే R1 మీరు రాసిన ఒకటే, R2 రాసినది. ఎందుకంటే మనం ఈ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యామంటే మీనింగ్ ఏంటంటే R1 R2 ఈక్వల్ అయితేనే ఎంటర్ అవుతాం. అట్ ద సేమ్ టైం C1 C2 ఈక్వల్ అయితేనే మనం ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం. సో కాబట్టి మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే, సో ఐదర్ R1 R2 ఇక్కడ C2 C1, లేకపోతే మీరు C1 రాసిన ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే రెండు ఈక్వల్, C1 C2 ఈక్వల్, C1 రాసిన C2 రాసిన బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే మ్యాట్రిక్స్ ఎడిషన్. సో ఆ మ్యాట్రిక్స్ ఎడిషన్ వచ్చి మనం C లో ప్లేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ రిజల్ట్ వచ్చి C లో ప్లేస్ చేసుకుంటాం. C ఆఫ్ I, ఓకే, C ఆఫ్ IJ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి సమ్ చేయాలి? A ఆఫ్ I, A ఆఫ్ J ప్లస్ B ఆఫ్ I, B ఆఫ్ J, A ఆఫ్ IJ ప్లస్ B ఆఫ్ IJ. ఓకేనా, ఈ 2ని సమ్ చేసి C లో ప్లేస్ చేస్తాం. అంటే A ఆఫ్ 00 ప్లస్ B ఆఫ్ 00 C ఆఫ్ 00 ప్లేస్ అవుతుంది. A ఆఫ్ 01 B ఆఫ్ 01 వచ్చి సమ్ అయ్యి C ఆఫ్ 01 లో ప్లేస్ అవుతుంది. అలాగే A ఆఫ్ 10 B ఆఫ్ 10 వచ్చి C ఆఫ్ 10 లో ప్లేస్ అవుతుంది. ఓకేనా, సో అట్లా మనం సమ్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ సమ్ క్యాలిక్యులేట్ చేయడమే కాబట్టి ఇక్కడ స్లాష్ అని మనకు అవసరం లేదు. క్లోజ్ I for loop also here. ఓకేనా, సో ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి సమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈజ్ అని ప్రింట్ చేయండి. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈజ్, ఓకే, ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈజ్ ఫర్ I ఈక్వల్ టు 0 సేమ్, లేకపోతే ఇక్కడ R1 రాయండి. ఇందాక R2 రాశారు కాబట్టి ఇక్కడ R1 రాయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఓకే, ఇందాక C1 రాశారు కాబట్టి ఇప్పుడు C2 రాయండి, నో ప్రాబ్లం. ఓకే, printf. సో వాట్ మ్యాట్రిక్స్ యూ వాంట్ టు డిస్ప్లే హియర్? C మ్యాట్రిక్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో J for loop, get CH. ఓకే, C ఆఫ్ IJ, IJ మనం C ఆఫ్ IJ డిస్ప్లే చేసేసాం. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. సో ఓకే, సో నౌ యూ కెన్ సీ. ఓకే, సో మనం ఇఫ్ బ్లాక్ కోడ్ ఓపెన్ చేసాం కదా.
ఇఫ్ బ్లాక్ ఒకటి ఓపెన్ చేసాం కాబట్టి సో ఇక్కడ క్లోజ్ చేసేయండి బ్లాక్. సో ఎల్స్ బ్లాక్ రాయండి. ఎల్స్ మ్యాట్రిక్స్ addition is not possible. Matrix addition is not possible right here. Okay. So save this, compile it. I think we will get one array. So undefined symbol C. So we are not declaring C in the above declaration. So declare it C10. 10. Okay. So declare I also. Okay. So these are the variable declarations. Again, you can save it and compile it and run it. Okay. Enter the row size and column size of the matrix. Okay. So I think I want to enter first matrix. Okay. 2. Enter the 4 elements into the matrix. 1, 2, 3, 4. I print any. Enter the row size and column size of the second matrix. Again, I will enter 2, 2. So enter the 4 elements. 5, 6, 7, 8. See here. 1, 5. Okay, 6. 2, 6, 8. 3, 7, 10. 4, 8, 12. Okay, addition of 2 matrices. For example, I will give different row sizes and different column sizes. So 2, 2. 1, 2, 3, 4. See here, I will give 3, 2. I will give 1, 2, 3, 4, 5, 6. Okay, now 6 elements covered. Okay, so now matrix addition is not possible because so the first matrix row size and column size is 2, 2. The second matrix row size and column size is 3, 2. Okay, now so that's why matrix addition is not possible. Okay, now this is about how you are reading the 2D array, how we are displaying the 2D array. So how we are performing addition operations on these 2D arrays. Okay. So this is about, I want to terminate it. Quit. So exit.